వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం మే 2025కి చెందినటువంటి నేషనల్ ఇష్యూస్ని జాతీయ అంశాలను మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ప్రధానంగా మనం చూసుకుంటే అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి రిలీజ్ చేసేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలోనే మనం డిస్కస్ చేద్దాం. సో అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నివేదిక ప్రకారం ఏంటి అంటే భారతదేశం యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేటువంటిది రాబోయే సంవత్సరానికి సంబంధించి 6.5%గా ఉంటుంది అనేటువంటి అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ద్వారా తెలియజేయడం జరిగింది. సో దానితో పాటు మనం చూసుకుంటే గతం నుంచి కూడా మన భారతదేశం యొక్క జీడిపి మనం చూసుకుంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే ఎక్కువగా మనకి గ్రోత్లో ఉండడం జరిగింది. కొన్ని డెవలప్డ్ కంట్రీస్ వారి గ్రోత్ రేట్ అనేటువంటిది కేవలం 2% ఉంటుంది. కొన్ని దేశాలకి -5% కూడా మనం చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు, బట్ ఇక్కడ భారతదేశం పరంగా మనం చూసుకుంటే ప్రతిసారి కూడా దాదాపు యావరేజ్గా 6%, 7% మధ్యనే మన గ్రోత్ రేట్ అనేటువంటిది పెరుగుతూనే వస్తూ ఉంది. ఓకే, సో దాంతోపాటు దీనివల్ల మనం చెప్పొచ్చండి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది గణనీయంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఈ నివేదిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. దానితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక శుభ సూచికగా మనం చూడవచ్చు. అది ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి 193 దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల మొత్తంలో చూసుకుంటే మనం ఎకానమీ పరంగా జీడిపి పరంగా మనం 4th ప్లేస్లో ఉన్నాము అనేటువంటి అంశం మనం తెలుసుకోవచ్చు అండి. క్లియర్ కదా? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో భారతదేశము 4th ప్లేస్లో 4వ స్థానంలో ఉండడం జరిగింది. గతంలో మనము 5th ప్లేస్లో ఉన్నాం, అంతకంటే ముందు 6th ప్లేస్లో ఉన్నాం, అంతకంటే ముందు 20th ప్లేస్లో ఉన్నాం. సో వేగంగా ముందుకు అడుగులు వేస్తూ ఉండి ఈ రోజున మనం 4th ప్లేస్లోకి వచ్చేసాం. ఓకే, లైక్ ఫస్ట్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉండగా, సెకండ్ ప్లేస్లో చైనా అనేటువంటి ఒక దేశం ఉంటుంది, థర్డ్ ప్లేస్లో జర్మనీ అనేటువంటి ఒక దేశం ఉంటుంది. సో 4th ప్లేస్లో గతంలో జపాన్ ఉండేది. ఆ దేశాన్ని మనం క్రాస్ చేసి పైకి రావడం జరిగింది ఇండియా. సో ఇండియా తర్వాత ఉన్నటువంటి దేశము జపాన్ దేశము. సో ఫైనల్గా చెప్పొచ్చు సో టాప్ 4లో చోటు సంపాదించుకున్నటువంటి దేశాలు ఏవేమంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, చైనా 2వ ప్లేస్లో ఉంది, జర్మనీ 3rd ప్లేస్లో ఉంది, అండ్ 4th ప్లేస్లో మన భారతదేశం ఉంది. సో ఇండియా యొక్క ప్రెజెంట్ మన యొక్క జీడిపి మనం చూసుకుంటే లైక్ $4.187 ట్రిలియన్ యొక్క ఎకానమీగా ఆర్థిక వ్యవస్థగా మనం అభివృద్ధి చెందడం జరిగింది. ఇంకొక అంశం ఏంటి అంటే ఇప్పుడు ఈ యొక్క గ్రోత్ రేట్ అనేటువంటిది మనం కంటిన్యూ చేస్తే రాబోయేటువంటి కాలంలో మనం 4th ప్లేస్ నుంచి 3rd ప్లేస్ వెళ్ళడానికి చాలా దగ్గరలో ఉన్నామని మనం తెలుసుకోవచ్చు అండి. సో చూడవచ్చు ఇక్కడ ఇప్పుడు $4.187 ట్రిలియన్స్ ఉండగా జర్మనీకి ఎంత ఉంది అండి? 4.744 ఉంది. అంటే వెరీ నియర్ టు ఉన్నాం మనం. సో అది కూడా అప్రాక్సిమేట్గా $0.6 మాత్రం వ్యత్యాసం మాత్రమే 3rd ప్లేస్కి అండ్ 4th ప్లేస్కి ఉంది. సో ఇక 2030కి సో నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క రిపోర్ట్స్ కావచ్చు, భారతదేశము 2030 కల్లా ప్రపంచ దేశంలో అన్నింటిలో టాప్ 3 పొజిషన్స్లో కంటే 3rd ప్లేస్లోకి వెళ్తుందని తెలియజేయడం జరిగింది. నీతి ఆయోగ్ చెప్పినా కానీ, ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ చెప్పినా కానీ, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పినా కానీ, వరల్డ్ బ్యాంక్ చెప్పినా కానీ ఈ నివేదికలని సారాంశం ఏంటి అంటే 2030కి భారతదేశము అట్లీస్ట్ 3rd ప్లేస్లోకి వెళ్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి ఎకానమీ పరంగా అని స్పష్టం చేయడం జరిగింది అండి. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి వారు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వీరి యొక్క స్కీమ్ని వారు లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమే వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనేటువంటి ఒక స్కీమ్ని వారు లాంచ్ చేయడం జరిగింది. క్లియర్ కదా? సో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనేటువంటి స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సైంటిస్టులు కావచ్చు,
వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు కానీ లేదా వ్యవసాయం పైన అనుభవం ఉన్నటువంటి పరిశోధకులు కానీ రీసెర్చర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళు అందరూ కలిసి రీసెర్చ్ చేసి తెలుసుకున్నటువంటి అంశాలను రైతులతో పంచుకొని సో వ్యవసాయం చేసేటువంటి రైతులతో పంచుకొని ఏ విధంగా వ్యవసాయ అభివృద్ధి సాధించటము, ఏ విధంగా వ్యవసాయం యొక్క ఉత్పత్తి పెంచేటువంటి కార్యక్రమం చేయటం అనేటువంటి సంబంధించినటువంటిదే ఈ యొక్క పథకము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సింపుల్గా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అగ్రికల్చర్ ఫార్మర్స్ టైఅప్ అయ్యి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచడమే ముఖ్య ఉద్దేశం. క్లియర్ కదా. సో దీనిని లాంచ్ చేసింది లైక్ ఒడిశాలోని పూరి జిల్లాలో ఉన్న సఖీ గోపాల్ అనేటువంటి ఒక ప్రాంతంలో లాంచ్ చేయడం జరిగింది అండి. సో ఈ స్కీమ్ని కోఆర్డినేట్ చేయడానికి ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, దాంతోపాటు కృషి విజ్ఞాన కేంద్రాస్ అంటాం, కేవీకేస్ అంటాం, వీళ్ళిద్దరూ కలిసి లాంచ్ చేసి ఏం చేశారండి, సో ల్యాబ్ టు ల్యాండ్ కనెక్షన్ అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు వస్తూ ఉన్నారు. క్లియర్ కదా. సో ఈ పథకం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ల్యాబ్ నుంచి ల్యాండ్కి గ్రోత్ తీసుకురావటం, ల్యాబ్ నుంచి ల్యాండ్ని స్ట్రెంథెన్ చేయటువంటి కాన్సెప్ట్. క్లియర్. నెక్స్ట్ అంశం మనం చూసుకుంటే దీనికి సంబంధించి కూడా మన యొక్క పిఎం గారు కూడా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి లైక్ 29 మే 2025 లాంచ్ చేయడం జరిగింది. ఓకే. సో దాంతోపాటు ఇంకేమన్నారు అండి, సో దాదాపు 2000కు పైగా టీంలను ఏర్పాటు చేసి దాదాపు 2000 టీమ్స్, ఈ టీమ్స్లో ఎవరు ఉంటారండి, ఎక్స్పర్ట్స్, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్, సైంటిస్టులు అండ్ ఎవరైతే ఎక్సెల్ అయి ఉన్నారో వ్యవసాయంలో వారందరినీ కూడా ఈ 2000+ టీమ్స్లో ఉంటారు. వీరు అందరూ కూడా కలిసి ఏం చేస్తారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 700 జిల్లాలలో పర్యటించి అక్కడ వ్యవసాయ అభివృద్ధి కోసం వీరందరూ కూడా ఏం చేస్తారండి, గైడెన్స్ ఇవ్వటము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ కదా. సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అంశం 26th ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025. సో 26వ ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 జరిగింది. ఇక్కడ వరకు క్లియర్. ఎక్కడ జరిగింది, సౌత్ కొరియా దేశంలో గుమి అనేటువంటి ఒక ప్రాంతంలో జరిగింది. సో దీనిలో భారతదేశానికి చెందినటువంటి క్రీడాకారులు కూడా పాల్గొనడం జరిగింది. సో అయితే పాల్గొనడమే కాకుండా వారు గోల్డ్ మెడల్ను కూడా కైవసం చేసుకున్నారు. కాబట్టి వీరి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి స్పోర్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ అంశాలు స్పోర్ట్స్కి చెందినటువంటివి కాబట్టి సో ఎగ్జామ్స్లో రావడానికి అత్యంత అవకాశాలు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏరియా ఇది. సో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ జ్యోతి ఎర్రాజీ, సో వీరు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారు. సో జ్యోతి ఎర్రాజీ, సో వీరికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఈవెంట్ వచ్చేసి ఉమెన్స్ 100 మీటర్స్ హడల్స్ అండి. ఉమెన్స్ 100 మీటర్స్ హడల్లో జ్యోతి గారికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ప్లేయరు అవినాష్ సబేల్ అంటాం. వీరు మెన్స్ 3000 మీటర్ స్టెపుల్ చీజ్లో ఓకే. సో లైక్ స్టెపుల్ చేస్లో గోల్డ్ మెడల్ని వీరు సాధించడం జరిగింది. సో అట్లా ఇవి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా ఫర్దర్గా మనం చూస్తే ఇంకొక అంశము లైక్ ఎలన్ మస్క్ సంబంధించినటువంటి అంశము. సో వీరు ఎలన్ మస్క్ని ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు యుఎస్ఏ వారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ DOGEలో సో ఎలన్ మస్క్ని యుఎస్ఏ గవర్నమెంట్ సో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ ఎఫిషియన్సీలో మెంబర్గా నియమించుకోవడం జరిగింది. సో జరిగిన తర్వాత వీరి యొక్క పదవి కాలం కంప్లీట్ అయినటువంటి సందర్భాన వీరు దాని నుంచి ఏం చేస్తున్నారు, బయటకు వస్తూ ఉన్నారు. లైక్ స్టెప్పింగ్ డౌన్ ఫ్రమ్ DOGE డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఇక్కడ వరకు అంశం. నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ యొక్క విధులు ఏంటి అంటే ఫైనల్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను ఆర్థిక పరంగా సైంటిఫిక్ పరంగా ఏ విధంగా మనం అడ్వాన్స్డ్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటిది ఆలోచన చేయడానికే ఈ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే. సో గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ యొక్క గవర్నెన్స్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకొక అంశం ఇక్కడ మనకి
ఒక పాలసీని మనం ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 అంటాం. నేషనల్, సో జాతీయపరమైనటువంటిది. జియోస్పేషియల్ పాలసీ 2022లో లాంచ్ చేశాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో లైక్ జియోస్పేషియల్ అంటాం, లైక్ జియోగ్రఫికల్ మ్యాపింగ్ అండి. అర్త్ పైన ఉన్నటువంటి ల్యాండ్స్కేప్స్ ఏవైతే ఉన్నాయో, అర్త్ పైన ఉన్నటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో, సో దీనిని శాటిలైట్కు లింక్ చేసేటువంటి వ్యవస్థ, దాన్ని డెవలప్ చేసేటువంటిది, దానికి సంబంధించినటువంటి పాలసీయే జియోస్పేషియల్ పాలసీ 2022లో లాంచ్ చేసుకున్నాం. సో దీనికి సపోర్టివ్ ఏజెన్సీగా ఐఐటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ వారు ఉండటం జరిగింది. సో అర్థమైంది కదా. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భూమిపై ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి జోగ్రఫికల్ లొకేషన్స్ని శాటిలైట్స్తో, సో స్పేషియల్ శాటిలైట్స్తో లింకప్ చేయటము, దాని యొక్క కోఆర్డినేట్స్ని లింకప్ చేయటం, ఇది ఈ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇండియన్ పోస్ట్ ఏదైతే ఉందో, సో లైక్ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ పోస్ట్ ఏదైతే ఉందో, వీరు ఒక కొత్త వెబ్సైట్స్లను లాంచ్ చేయడం జరిగింది. అవే ఇక్కడ మనం చూసుకుంటే నో యువర్ పిన్ కోడ్, నో యువర్ పిన్ కోడ్, నో యువర్ డిజిపిన్ అనేటువంటి కాన్సెప్ట్తో వీరు ముందుకు రావడం జరిగింది అండి. సో నో యువర్ పిన్ కోడ్ లేదా ఇంకొకటి నో యువర్ డిజిపిన్ అనేటువంటి ఒక వెబ్సైట్స్ని ఇండియన్ పోస్ట్ వాళ్ళు ఈ పాలసీని అనుసరించి లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ అంశం, ఈ నో యువర్ పిన్ కోడ్ అనేటువంటి వెబ్సైట్ వల్ల కలిగే ఉపయోగం ఏంటి అంటే మనము జస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మన యొక్క గూగుల్ యొక్క కోఆర్డినేట్స్ లేదా మ్యాప్స్ యొక్క కోఆర్డినేట్స్ తీసుకొని మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ యొక్క ప్రాంతం యొక్క పిన్ కోడ్ ఏంటి అనేటువంటిది మనకు ఆటోమేటిక్గా ఫోన్లోనే కనిపిస్తుంది ఈ వెబ్సైట్ ద్వారా. ఓకే, సో అంటే మనకి పిన్ కోడ్ మనం ఎక్కడికి కూడా పోయి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోన్లోనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఉన్నటువంటి కోఆర్డినేట్స్ని యాక్సెస్ తీసుకొని దానిని ఉపయోగించుకొని మనం ఏ పిన్ కోడ్ జోన్లో ఉన్నాం, మనం ఏ పిన్ కోడ్ పరిధిలోకి వస్తాము అనేటువంటిది చెప్పేస్తుంది. ఓకే, ఇంకొక అంశం ఇక్కడ నో యువర్ డిజిపిన్ అంటాం. సో ఇది ఇప్పుడు యూనిక్గా లేదా ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి కొత్త టెక్నాలజీ అండి. సో దీని ద్వారా ఏంటి అంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడంలోనే మనకి ఈ విధంగా ఆల్ఫాన్యూమరిక్లో ఈ విధంగా డిస్ప్లే అయిపోతూ ఉంది. సో ఇది ఏంటి అంటే ఇది యూనిక్ నెంబర్ అనమాట. మనం ఏ ప్రాంతంలో అయితే ఉంటా ఉన్నామో ఆ ప్రాంతానికి యూనిక్గా వచ్చేటువంటి నెంబర్, ఎగ్జాక్ట్ లొకేషన్ ఈ నెంబర్లో ఉంటుంది. సో దీన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇక మీదట మన యొక్క కరెక్ట్ అడ్రస్, కరెక్ట్ పాయింట్స్, మనం ఉన్నటువంటి లొకేషన్ కరెక్ట్ పాయింట్స్, ఇక మీదట ఫర్దర్గా మనం అడ్రస్ షేర్ చేయాలన్నా ఈ పాయింట్స్ షేర్ చేస్తే సరిపోతుంది అని ఇండియన్ పోస్ట్ వారు తెలియజేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి ఏదైనా లెటర్ రావాలి, కొరియర్ రావాలి, పార్సల్ రావాలనుకోండి, మనం ఉన్నటువంటి ప్లేస్లో మొబైల్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఈ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఆ నెంబర్ని జస్ట్ ఆ నెంబర్ అడ్రస్ ఈ నెంబర్ దానిపైన రాస్తే, అడ్రస్ దగ్గర రాస్తే ఆ పిన్ సెర్చ్ చేస్తే మన లొకేషన్ తెలిసిపోతే వెంటనే అవన్నీ కూడా మనకి డెలివరీ చేయడానికి, డోర్ డెలివరీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అర్థమైందా? సో నథింగ్ బట్ ఇదేం లేదు, ది ఇన్ఫర్మేషన్ ఈజ్ లైక్ అ కాంబినేషన్ ఆఫ్ అవర్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడనల్ లొకేషన్. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్ డెవలప్మెంట్గా మనం చెప్పవచ్చు. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇప్పుడు లోకాయుక్త, లోక్పాల్ న్యూస్లో ఉన్నాయి. లోకాయుక్త అనేటువంటిది, లోక్పాల్ అనేటువంటిది ఎందుకు న్యూస్లో ఉంది ఒకసారి మనం చూద్దామండి. సో అయితే ఇక్కడ ఈ లోక్పాల్ అనేటువంటిది ఒక వ్యవస్థ అండి. సో ఈ వ్యవస్థ ఏం చేసింది అంటే సెబీ చైర్మన్, సో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దీనికి గతంలో చైర్మన్గా అంటే నథింగ్ బట్ లేడీ కాబట్టి చైర్పర్సన్గా మదాబీ పూరి బచ్ ఉండేవారు. సో వీళ్ళు ఏం చేశారంటే కొంత ఏదో చేశారు, అంటే లైక్ కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లోక్పాల్కి ఇస్తే లోక్పాల్ ఏం చేసిందంటే దాన్ని ఎంక్వైరీ చేసి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు అక్రమంగా ఏమీ చేయలేదు అని క్లీన్ చిట్ ఇక్కడ మనకు లోక్పాల్ వాళ్ళు ఇవ్వటం జరిగింది.
సో ఇదొక కాన్సెప్ట్, సింపుల్గా ఒకసారి చెప్తాను. సో లోక్పాల్ ఏం చేసిందంటే, లోక్పాల్కు ఎవరో కంప్లైంట్ చేశారు. ఏమని కంప్లైంట్ చేశారు అంటే, సెబీ యొక్క చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మదాబీ పూరి బచ్ గారు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, వారిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే దానిపైన లోక్పాల్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఫైనల్గా వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఇంకా ఎటువంటి ప్రాపర్ ఎవిడెన్స్ దొరకలేదు కాబట్టి ఎవిడెన్స్ లేనటువంటి సందర్భాన మేము వారికి క్లీన్ చిట్ ఇస్తూ ఉన్నామని వీళ్ళు లోక్పాల్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అది న్యూస్లో ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకుందాము అండి. సో అంటే ఇక్కడ లోక్పాల్ క్లియర్ కదా. సో లోక్పాల్ అన్నాం, ఇంకోటి లోకాయుక్త అన్నాం. లోక్పాల్ అండ్ లోకాయుక్త అన్నాం. ఈ రెండు సంస్థలు ఎట్లా ఏర్పడినాయి అంటే, గతంలో ఒక సోషల్ రిఫార్మర్ అయినటువంటి అన్నా హజరే గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భాన ఆ టైంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక చట్టం తీసుకొచ్చింది. దాన్నే లోక్పాల్ లోకాయుక్త చట్టం 2013 అంటాం. సో ఈ చట్టము ద్వారా ఈ రెండు సంస్థలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండి. సో కేంద్రంలో అంటే సెంట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్షన్ తీసుకోవడానికి లోక్పాల్ అని, స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్షన్ తీసుకోవడానికి ఆ లోకాయుక్త అనేటువంటి వ్యవస్థలను, సంస్థలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండి. వీరి యొక్క విధి విధానాలు ఏంటి అంటే, లైక్ సెంట్రల్లో అంటే సెంట్రల్లో లోక్పాల్ పరిధిలో ఉండేటువంటి, లైక్ సెంట్రల్లో మనకి ప్రైమ్ మినిస్టర్ కానీ, మినిస్టర్స్ కానీ, క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, అర్థమైందా? సో లైక్ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, మినిస్టర్స్ కానీ, క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, ఎంపీస్ కానీ, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి ఆర్గనైజేషన్స్ కానీ, ఓకే, సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, దాంతోపాటు ట్రస్టులు కానీ, సో ట్రస్ట్ యాక్ట్ ద్వారా ఏర్పడినటువంటివి, సొసైటీ యాక్ట్స్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఏ సంస్థలు అయితే గవర్నమెంట్ నుంచి ఫండింగ్ తీసుకుంటా ఉన్నాయో ఆ సంస్థలన్నీ, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసేటువంటి ఆఫీసర్స్ లైక్ సివిల్ సర్వెంట్స్ కానీ, లైక్ దీనిలోనే మనం చెప్పుకోవచ్చు గ్రూప్ ఏ కానీ, గ్రూప్ బి కానీ, ఈ సర్వీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అండ్ గ్రూప్ డి చెందినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పైన కరప్షన్ సంబంధించినటువంటి కంప్లైంట్స్ వస్తే లోక్పాల్ వాళ్ళు ఎంక్వైరీ చేసి, ఆ ఎంక్వైరీ చేసిన దాని తర్వాత రిపోర్ట్ని గవర్నమెంట్కి వాళ్ళు సబ్మిట్ చేయవచ్చు యాక్షన్ తీసుకోమని. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ ఏదైతే లోక్పాల్ రికమెండేషన్ ఇస్తుందో యాక్షన్ తీసుకోమని, ఆ రికమెండేషన్స్ ప్రకారం కనుక ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ లేదా సంబంధించినటువంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటువంటి వ్యవస్థలు యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ లోక్పాల్ యొక్క చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో సో వారు వెంటనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేయవచ్చు. అర్థమైందా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. అంటే ఈ లోక్పాల్ యొక్క విధులు ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పరిధిలో ఉండేటువంటి పిఎంస్ అయినా, మినిస్టర్లు అయినా, క్యాబినెట్ మినిస్టర్లు అయినా, ఎంపీస్ అయినా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయినా, లేదా గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా, వారు ఎటువంటి కరప్షన్ చేసినా కానీ వారిపైన ఈ లోక్పాల్ అనేటువంటి వ్యవస్థ ఏం చేయవచ్చు, ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయవచ్చు, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని. ఇఫ్ ఇన్ కేస్ ఆ వ్యవస్థ యాక్షన్ తీసుకోకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేయవచ్చు. ఇది వీరికి ఉన్నటువంటి పవర్స్. అదేవిధంగా స్టేట్ లెవెల్లో లోకాయుక్త అనేటువంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో స్టేట్ లెవెల్లో ఈ లోకాయుక్త అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి వీరికి ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి అంటే, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు లైక్ చీఫ్ మినిస్టర్ కరప్షన్ చేసిన, దాంతోపాటు మినిస్టర్స్ కరప్షన్ చేసిన, గవర్నమెంట్ ఆఫీసర్స్ కరప్షన్ చేసిన, లేదా సొసైటీ యాక్ట్ ద్వారా గుర్తింపు పొందిన, ట్రస్ట్ యాక్ట్ ద్వారా గుర్తింపు పొందిన ఇటువంటి సంస్థలు ఎవరైతే ఉన్నారో, లేదా గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందినటువంటి సంస్థలు ఎవరైతే ఉన్నారో వారు కనుక అక్రమంగా లేదా కరప్షన్ కానీ అవినీతి కానీ చేస్తే, వారికి సంబంధించి ఏదైనా కానీ కంప్లైంట్స్ వస్తే ఈ లోకాయుక్త వాళ్ళు దానిపైన ఎంక్వైరీ చేసి ఆ డిసిప్లినరీ యాక్షన్ని గవర్నమెంట్కి రికమెండ్ చేయవచ్చు. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక ప్రాపర్గా రియాక్ట్ అవ్వకపోతే ఆ రికమెండేషన్స్ని గవర్నర్కి ఫార్వర్డ్ చేయవచ్చు. చేసేటువంటి అధికారాలు ఈ లోకాయుక్తకి ఉండటం జరిగింది అండి. ఓకేనా? సో అది ఇక్కడ ఇంపార్టెంట్ అంశంగా మన లోకాయుక్త గురించి, లోక్పాల్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా మనకి దీనిపైన తరచుగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా అడిగారు అండి.
లైక్ లోక్పాల్ పరిధిలో ఉండేటువంటి వారు ఎవరని అడగటం జరిగింది. సో లోక్పాల్ పరిధిలో అందరూ ఉంటారు, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటారు. లోకాయుక్త పరిధిలో అందరూ ఉంటారు, ఇంక్లూడింగ్ సీఎం చీఫ్ మినిస్టర్ కూడా ఉంటారు అండి. ఓకేనా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. సో ఇక్కడ నైరుతి ఋతుపవనాలకు సంబంధించి న్యూస్లో ఉన్నాయండి. సో నైరుతి ఋతుపవనాలు, సో దీన్నే మనం అంటాము సౌత్ వెస్ట్ మాన్సూన్ అని పిలుస్తూ ఉంటాం. సో సౌత్ వెస్ట్ మాన్సూన్, ఎందుకు సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అని మనం అనుకుంటే, ఇది ఇండియా అని మనం అనుకుంటే సాధారణంగా జూన్ 2nd వీక్లో లేదా జూన్ 1st వీక్ అనుకోండి. జూన్ 2nd వీక్ కానీ జూన్ 1st వీక్లో ఏమవుతుంది అంటే సౌత్ వెస్ట్, సో ఇది సౌత్ ఇది వెస్ట్, సౌత్ వెస్ట్ నుంచి మాన్సూన్ విండ్స్ అనేటువంటివి కేరళ రాష్ట్రం మీదుగా వచ్చి అక్కడ నుంచి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రంలో తాకుతూ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాయి. అర్థమైందా. సో వీటిని ఏమంటాం నైరుతి ఋతుపవనాలు అంటే లేదా సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అని అంటాం. సో ప్రతి సంవత్సరం కూడా ఇవి జూన్ 1వ తేదీన 2వ తేదీన లేదా జూన్ 5వ తేదీన జూన్ 10వ తేదీన వస్తూ ఉంటాయి. జనరల్గా ఇట్లా జరుగుతుంటుంది. కానీ ఈ సంవత్సరం ఏం జరిగింది అంటే జూన్ 1వ తేదీన రావాల్సినటువంటి నైరుతి ఋతుపవనాల యొక్క రాక ఒక 15-18 రోజుల ముందే రావడం జరిగింది. సో లైక్ మనం చూసుకుంటే మే 13నే అండి. అర్థమైందా. సో మే 13నే భారతదేశానికి చేరువలో ఈ నైరుతి ఋతుపవనాలు రాక జరగడం జరిగింది. సో లైక్ అండమాన్ సీ, సో సౌత్ అండమాన్ సీలోకి 8 డేస్ ముందుగానే ఎర్లీగానే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు రాక జరిగింది. దాంతోపాటు ఎర్లీగా సో జూన్ 1st వీక్లో రావాల్సినటువంటి వర్షాలు మే 24నే కేరళలో ప్రారంభమవటం జరిగింది అండి. అర్థమైందా. సో అంటే దాదాపు మనం చూసుకుంటే 10 to 15 డేస్ అడ్వాన్స్డ్గా నైరుతి ఋతుపవనాల యొక్క రాకముందు జరుగుతుంది. సో దానివల్లనే ఇప్పుడు ఇటీవల మనం చూసుకుంటే ప్రతిరోజు కూడా వర్షాలు అనేటువంటివి పడుతూ ఉన్నాయండి. సో ప్రతిరోజు కూడా ఈ వర్షాలు అనేటువంటివి పడుతూ ఉన్నాయి. క్లియర్ కదా. సో ఇది ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే లైక్ నైరుతి ఋతుపవనాలు అనేటువంటివి లైక్ ప్రథమంగా ఏ రాష్ట్రాన్ని తాకుతాయి అంటే ప్రథమంగా కేరళ రాష్ట్రం అండి. సో కేరళ రాష్ట్రం ఏదైతే ఉంటుందో లేదా మలబార్ కోస్ట్ అంటాం, మలబార్ కోస్ట్ కేరళ రాష్ట్రానికి కానీ మలబార్ కోస్ట్ని కానీ మొట్టమొదటిసారిగా ఈ నైరుతి ఋతుపవనాలు తాకుతూ ఉంటాయి. అంటే ఈ ప్రాంతంలో వర్షాలు పడుతుంటాయి. ఇక అక్కడ నుంచి మొదలుకొని కేరళ మీదుగా దాని తర్వాత పక్కనే ఉన్న కర్ణాటక కావచ్చు, తమిళనాడులో కొంత భాగం, మొత్తం కాదు తమిళనాడులో కొంత భాగం, తర్వాత ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఒడిశా నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ఈ నైరుతి ఋతుపవనాల ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇది మనకి ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సిన అంశాలు. క్లియర్ కదా. ఇక దాని తర్వాత ఈ మాన్సూన్ కాన్సెప్ట్ రిలేటెడే ఎల్నినో లానినా అని ఉంటుంది. ఓకే. సో ఎల్నినో లానినా అనేటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి జనరల్గా మనం జోగ్రఫీలో చదువుకొని ఉంటాం. సో వరల్డ్ జోగ్రఫీ లేదంటే ఇండియన్ జోగ్రఫీలో కూడా క్లైమేట్ చాప్టర్ మనం డిస్కస్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా చదువుకొని ఉంటాం కాబట్టి ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడ స్కిప్ చేస్తూ ఉన్నా. ఓకే. సో దట్స్ ద థింగ్. ఈ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీటిపైన కూడా తరచుగా ఇండియన్ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇంకొక అంశం, ఒక టెక్నాలజీ న్యూస్లో ఉంది. సో దాన్ని CRISPR-Cas9 అంటాం. సో CRISPR-Cas9 అనేటువంటి ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏంటి అంటే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అండి. ఈ టెక్నాలజీ వచ్చేసి జీన్ ఎడిటింగ్, వి కాల్ ఇట్ యాస్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అనమాట. సో దీని ద్వారా ఏం చేస్తారు అంటే జనరల్గా ఉండేటువంటి జీన్స్ ఏవైతే ఉంటుందో అది మనుషులకైనా జంతువులకైనా ఈ జీన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇది DNA ఫార్మేట్లో ఉంటుంది. లైక్ DNA ఫార్మేట్ లేదా డబల్ హెక్స్. సో ఈ ఫార్మేట్లో మనకి DNA స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో అయితే ఈ CRISPR-Cas9 అనేటువంటి ఒక జీన్ ఎడిటింగ్ టూల్ని ఉపయోగించి జనరల్గా ఉన్నటువంటి జీన్లో కొంత పార్ట్ రిమూవ్ చేసి అడిషనల్గా కొత్త పార్ట్ని యాడ్ చేస్తూ ఉంటారు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని.
అయితే ఇప్పుడు ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్లు వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఏం చేశారు అంటే నార్మల్గా ఉండేటువంటి షీప్ అంటే గొర్రె, ఈ గొర్రె యొక్క జీన్స్ని మార్చడం జరిగింది. సో మార్చిన తర్వాత అది ఈ విధంగా జన్మించడం జరిగింది అండి. అర్థమైందా? సో ఇది ఒక కొత్త బ్రీడ్గా మనం చెప్తూ ఉంటాం. సో ఇది చూసుకుంటే మిగిలినటువంటి గొర్రెల కంటే దీనిలో ఒక 30% మజిల్ ఎక్కువగా ఉంటుంది అని వీళ్ళు తెలియచేయడం జరిగింది మనకి. అర్థమైందా? సో ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో ఫైనల్గా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. లైక్ SKUAST అంటే లైక్ షేర్ ఈ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, ఇది కాశ్మీర్లో ఉండేటువంటి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం. సో ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ లైక్ డాక్టర్ రియాజ్ షా, సో వీళ్ళు ఏం చేశారు అంటే ఈ యొక్క క్రిస్పర్ కేస్9 టెక్నాలజీతో, జీన్ ఎడిటింగ్ టూల్తో షిప్ యొక్క DNA స్ట్రక్చర్ని వీరు మార్చి ఈ బ్రీడ్ని వారు సృష్టించడం జరిగింది. అట్లా ఇది న్యూస్లో ఉంది. ఇది ఇంకో విషయం ఏంటి అంటే ఇది ఒక ఫస్ట్ జీన్ ఎడిటింగ్ షీప్ అనమాట. ఓకేనా? సో ఇప్పటి వరకు మనకి ఈ జీన్ టెక్నాలజీ లేదా జీనోమ్ టెక్నాలజీ లేదంటే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ఇదంతా కూడా ఇప్పటి వరకు మనకి చూసుకుంటే బ్రింజాల్ అగ్రికల్చర్ క్రాప్స్లో చేసేవాళ్ళు, లైక్ బ్రింజాల్లో చేశారు, కాటన్ పత్తిలో చేయడం జరిగింది, దాని తర్వాత మైజ్ మొక్కజొన్నలో చేయడం జరిగింది, దాని తర్వాత ఇటీవల మనం చూసుకుంటే క్యాస్టర్ ఆముదంలో యొక్క జీన్ మాడ్యులేషన్ GM సో లైక్ జీన్ మాడ్యులేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూరగాయల దగ్గర నుంచి జంతువులకి ఈ టెక్నాలజీ అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఇదొక న్యూస్లో ఉన్నటువంటి అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం, క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము డెవలప్మెంటల్ వర్క్స్ చేస్తూ ఉంది. కారణం ఏంటి అంటే గతంలో మనము ఒక పాలసీని లేదా ఒక మిషన్ని లాంచ్ చేసుకున్నాం. దానినే మనం నేషనల్ క్వాంటమ్ మిషన్ అని పిలుస్తూ ఉంటామండి. నేషనల్ క్వాంటమ్ మిషన్. సో కేంద్ర ప్రభుత్వము నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేటువంటిది లాంచ్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశాన్ని క్వాంటమ్ టెక్నాలజీలో, అర్థమైందా? సో భారతదేశాన్ని క్వాంటమ్ టెక్నాలజీలో లేదా క్వాంటమ్ కంప్యూటింగ్లో అగ్రగామిగా నిలబెట్టాలనేటువంటి ఉద్దేశం అనమాట. సో ఇది ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్స్డ్ లెవెల్లో డెవలప్ అవుతున్నటువంటి న్యూ టెక్నాలజీ అండి. అర్థమైందా? సో క్వాంటమ్ కంప్యూటింగ్ కనుక డెవలప్ అయితే కనుక ఇక మీదట మనం యూజ్ చేసేటువంటి ఎలక్ట్రికల్ డివైజెస్ యొక్క సైజ్ అనేటువంటిది గణనీయంగా తగ్గబోతూ ఉంది అండి. అర్థమైందా? లైక్ ఇప్పుడు మొబైల్ ఫోన్ మనం చూస్తే ఇప్పుడు కొంత సైజు ఉంటుంది, లావు ఉంటుంది. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ, క్వాంటమ్ అనలైటిక్స్ డెవలప్ అయితే కనుక ఇంతలా ఉండేటువంటి మొబైల్ ఇంకా లైక్ మన హెయిర్ యొక్క ఎంత పలచగా ఉంటుందో అంత పలచగా ఆ మొబైల్ మనం డెవలప్ చేయొచ్చు అండి. సో దాంతోపాటు ఫోల్డింగ్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మొబైల్ మనం ఫోల్డ్ చేయవచ్చు ఈ టెక్నాలజీ కనుక డెవలప్ అయితే. సో మన హెయిర్ యొక్క థిన్ ఎంత ఉంటుందో, వెంట్రుక మందం ఎంత ఉంటుందో అంత మందంలో ఎలక్ట్రానిక్ డివైజెస్ని, మొబైల్ ఫోన్స్ అయినా, టీవీస్ అయినా, ఇంకేమైనా కానీ మనం తయారు చేసుకోవచ్చు ఇది కనుక డెవలప్ అయితే. సో దీన్ని డెవలప్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఈ మిషన్ని లాంచ్ చేసి అడుగులు ముందుకు వేస్తూ ఉంది. సో దీనిలో భాగంగా ఒక సెంటర్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. దానినే క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అని అంటాం. సో దీనిని ఢిల్లీలో లాంచ్ చేశారు. లాంచ్ చేసింది కూడా DRDO యొక్క చైర్మన్, సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ అయినటువంటి డాక్టర్ సమీర్ వి కామత్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో అట్లా ఇది న్యూస్లో ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ పాయింట్స్ అనేవి కూడా మనకి ఇంపార్టెంటే. నేను చెప్పిన నేషనల్ క్వాంటమ్ మిషన్ అయినా, క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించైనా, కంప్యూటింగ్ సంబంధించైనా ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, సో దాంతోపాటు ఈ క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్లో ఏం చేశారు అంటే ఒక అడ్వాన్స్డ్ అల్ట్రా స్మాల్ అటామిక్ క్లాక్ని ఏర్పాటు చేయడం జరిగింది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక అటామిక్ క్లాక్ అండి, టైంని యాక్యురేట్గా చెప్తూ ఉంటుంది. ఆ క్లాక్ చాలా చిన్న క్లాక్. ఇప్పుడు నేను అన్న క్వాంటమ్ కంప్యూటింగ్ అంటేనే దీని ద్వారా వచ్చే టూల్స్ అన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయి అన్న. సో ఆ చిన్నగా ఉంది కాబట్టి అది కూడా అటామిక్ క్లాక్ కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి అల్ట్రా స్మాల్, చిన్న సైజ్. సో దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఇది ఏం చేస్తుందంటే టైంని యాక్యురేట్గా మనకి తెలియజేస్తూ ఉంటుంది వితౌట్ ఎనీ
చిన్న చిన్న చేంజెస్ కూడా లేకుండా యాక్యురసీ 100% యాక్యురసీతో టైంని మనకి ఎంతైంది అనేటువంటిది దాన్ని చెప్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇదొక అంశం. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటాం, సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో వీళ్ళు కొత్త ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏ ఆలోచన అంటే, ఇక్కడ భారతదేశంలో పెద్దవాళ్ళ దగ్గర నుంచే కాకుండా లైక్ 30, 40, 50 ఇయర్స్ ఉన్నటువంటి వారే కాకుండా చిన్నపిల్లలు 5 ఇయర్స్, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి కూడా షుగర్ వస్తూ ఉంది, డయాబెటిక్ వస్తూ ఉంది అండి. ఓకేనా? సో షుగర్ అంటాం. ఓకే, షుగర్ జనరల్గా దీన్ని మనం డయాబెటిక్ అంటాం, డయాబెటిక్. సో డయాబెటిక్ అని పిలుస్తూ ఉంటాం, షుగర్ వ్యాధి అంటాం. సో ఈ షుగర్ వ్యాధి అనేటువంటిది పిల్లలు దగ్గర నుంచి 5 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి 50 ఇయర్స్, 60, 70 ఇయర్స్ ఉన్నటువంటి వారికి కూడా సంక్రమిస్తూ ఉంది భారతదేశంలో అండి. సో అందుకోసం ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, సిబిఎస్ఈ వారు ఏం చేశారు అంటే, ఇక మీదట భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 24,000 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, స్కూల్స్లో షుగర్ని టెస్ట్ చేయడానికి షుగర్ బోర్డ్స్ అనేటువంటివి ఏర్పాటు చేయండి అని ఆదేశాలను ఇవ్వడం జరిగింది. సో ప్రతి స్కూల్లో, సిబిఎస్ఈ స్కూల్లో, ప్రతి స్కూల్లో కూడా ఇక మీదట షుగర్ బోర్డ్స్, అర్థమైందా, షుగర్ బోర్డ్స్ అండి. ఓకేనా, బోర్డ్స్ సో ఏర్పాటు చేసి వీళ్ళు ఏం చేస్తారంటే, పిల్లల యొక్క షుగర్ లెవెల్స్ ఎంత ఉంది, బ్లడ్ టెస్ట్ చేసి షుగర్ లెవెల్స్ ఎంత ఉంది అనేటువంటిది వాళ్ళు టెస్ట్ చేసి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ షుగర్ వస్తే కనుక సో ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఏ విధంగా క్యాలరీ ఇంటేక్ని తగ్గించాలి, ఏ విధంగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి అనేటువంటి అంశాలన్నీ కూడా వీరు సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో జనరల్గా ఇవన్నీ కూడా బ్లడ్ గ్లూకోజ్ చార్ట్స్ ఇవి. సో జనరల్గా షుగర్ ఎందుకు వస్తుంది అంటే, మన బాడీలో ఉండేటువంటి ప్యాంక్రియాస్ అనేటువంటి ఒక ఆర్గాన్ ఇన్సులిన్ కనుక ప్రాపర్గా ప్రొడ్యూస్ చేస్తే జనరల్గా మనకి షుగర్ అనేటువంటిది, డయాబెటిక్ అనేటువంటిది వస్తుంది. సో డయాబెటిక్ వస్తే దానివల్ల ఏం జరుగుతుంది అంటే, డయాబెటిక్ రెటినోపతి అంటే కళ్ళు కనిపించకుండా పోతాయి. డయాబెటిక్ నెఫ్రాలజీ, కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంటుంది. సో డయాబెటిక్ స్కిన్ ఇష్యూస్ వస్తాయి. సో స్కిన్ అంతా కూడా ఊడిపోతూ ఉంటుంది. సో షుగర్ వస్తే స్కిన్ అంతా కూడా ఊడిపోతూ ఉంటుంది. సో అట్లా ఇవన్నీ కూడా నష్టాలు వస్తాయి కాబట్టి సో ముందుగానే జాగ్రత్త పడాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా సిబిఎస్ఈ వారు చర్యలను తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇవి అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.